సద్గుణవతిని కాపాడిన విక్రమాదిత్యుడు. విక్రమాదిత్యుడు ఒకనాడు బేతాళును పిలిచి, నీవు పోయి భూలోకమున జరుగు విశేషములను చూచివచ్చి చెప్పుము అనెను. బేతాళుడు వెంటనే భూలోకమున గల దేశములన్నీయూ చూచివచ్చి రాజునికిట్లు చెప్పెను. రాజశేఖర, వారణాపురమును పట్టణము కలదు. దానిని పాలించుచున్న వారణేశ్వరునకు సంతానము కలుగనందున మిగులు విచారము చెంది ధర్మకార్యములు చేయుచుండెను. కొన్ని దినములకు ఈశ్వరానుగ్రహం వలన అతనికి ఒక కూతురు పుట్టెను. ఆమెకు సద్గుణవతి అను పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుచు సకల విద్యలు నేర్పించుచుండెను. ఆమెను 7 అంతస్తుల మేడపై భద్రముగా ఉంచెను. వారణేశ్వరుడు ఒకనాడు వేటకు పోయి తిరిగి వచ్చినప్పుడు ఒకచోట సరస్సులో స్నానం చేయుచున్న ఋషిపత్నిని చూచెను. ఆమె అందచందములకు ముగ్ధుడై తనను చేరరమ్మని బలవంతం చేసెను. ఆ పతివ్రత కోపించి, ఓరి పట్టపగలు నా పాతివ్రత్యమును చెరుపదలిచిన నీవును నీ పురమును పగటివేళ నిర్జీవమైపోవుగాక అని శపించెను. ఆమె శాపముననుసరించి వారణాపురం పగలంతయు ప్రేతరూపం చెంది రాత్రివేళ బ్రతికియుండును. ప్రొద్దు పొడిచిన వెంటనే అందరూ నిర్జీవులగుదురు. సద్గుణవతి ప్రతిదినం రాత్రి కాగానే లేచి స్నానం చేసి వెలగల వస్త్రభూషణములు అలంకరించుకుని తిరుగుచుండును. ఒకనాడ సుందరి పై అంతస్తుపై విహరించుచుండెను. ఆ సమయమున ఒక రాక్షసుడు అంతరిక్ష మార్గమున పోచు క్రిందికి చూడగా మేడపై తిరుగుచున్న సద్గుణవతి కనపడెను. ఆమె అందచందాలను చూచి ఆ రాక్షసుడు ముగ్ధుడయ్యెను. ఆమెను తీసుకుని పోయి వివాహమాడుటకు నిశ్చయించుకొనెను. వెంటనే ఆ మేడపై దిగి ఆమెను ఎత్తుకొని పోయి లోగడ తాను అపహరించుకొని పోయిన స్త్రీలు ఉన్న చోటుకు తీసుకొని పోయి ఉంచెను. తన అభిప్రాయము సద్గుణవతికి చెప్పెను. ఆమె అతని మాటలు విని గజగజ వణికిపోయినది. తుదకిట్లో ధైర్యం తెచ్చుకొని, రాక్షసేంద్ర, మీరెప్పుడు నన్ను తెచ్చుకుంటిరో అప్పుడే నేను మీ ఆధీనమైతిని. మిమ్ము కాదని నేను ఎవరిని వరింతును? మీకు నేనే గతి, నాకు మీరే గతి. మీతో కాపురం చేయుచు సౌఖ్యపడదలచుచుండుటచే మీ మేలుకై నేనొక వ్రతం చేయ సంకల్పించితిని. దానిని ఆత్మవ్రతమందురు. అది నా పుట్టింటనే ప్రారంభించితిని. ఇక 3 మాసములు గడిచిన తరువాత మీ ఇష్టానుసారం వివాహమాడి సుఖింతుము అని చెప్పగా రాక్షసుడు అందుకు అంగీకరించి ఆమెనంటక ముట్టక ఒక గదిలో ఉంచి జాగ్రత్తగా చూచుచుండెను. ఇచ్చట వారణాపురమున రాజదంపతులు సద్గుణవతి జాడ తెలియనందున తీరని దుఃఖం పొందిరి. రాత్రి అంతయు నిద్రాహారములు మాని ఆమె గూర్చి విచారించుచు ఉదయం కాగానే మరణించుచున్నారు అని చెప్పెను. బేతాళుని మాటలు విని విక్రమాదిత్యుడు ఆశ్చర్యపడి బట్టికి రాజ్యపాలనా భారం అప్పగించి ఖడ్గభూషణాదులు చేపట్టి బేతాళునిపై ఎక్కి వారణాపురమునకు పోయెను. అచ్చటొక ప్రాణి అయినను మసులటలేదు. అందరూ విగతజీవులై పడియుండిరి. ఆ పట్టణ స్థితిని చూచి విక్రమాదిత్యుడు జాలిపడి వారిని కాపాడదలిచి ఒక తటాకమున స్నానం చేసి చిత్రాసనమున కూర్చుండి తన ఇష్టదేవతయగు మహంకాళిని ప్రార్థించెను. దేవి ప్రత్యక్షమయ్యెను. వెంటనే రాజు సాష్టాంగ నమస్కారములు చేసి, తల్లి, నాకెట్టి కొరతయూ లేదు. కానీ ఈ పట్టణ స్థితి చూచిన తీరని దుఃఖం కలుగుచున్నది. రాజు చేసిన తప్పుకు సకల జీవులు కష్టము పాలైనవి. వీరిని కాపాడుటకు ఏదైనా మార్గము చూపుము అని కోరెను. మహంకాళి అతని కోరిక విని సంతోషించి, వత్స, ఈ పట్టణమును పరిపాలించుచుండిన రాజు మహా దుర్మార్గుడు. ఋషిపత్ని అయినను సందేహించక ఆమె పాతివ్రత్యమును చెరుప ప్రయత్నించెను. అందువలన ఈ పట్టణముకు ఇట్టి శాపము లభించినది. కనుక నీవు ఆ పతివ్రత అనుగ్రహము పొంది ఆమె చేతనే వీరినందరినీ బ్రతికించుకొనవచ్చును. కానీ అన్యదా చేయుట వలన ప్రయోజనము లేదు అని చెప్పి తీర్థ విభూతులను ఒక బెత్తమును ఇచ్చి ఆశీర్వదించి అదృశ్యమయ్యెను. తరువాత విక్రమాదిత్యుడు 100 ఏండ్లు నిండిన పేద బ్రాహ్మణ రూపం దాల్చి ఆ ఋషిపత్నియున్న వనమునకు దగ్గరగా బేతాళుని సహాయమున చితిని ఏర్పరచుకొని ఆ గుండము చుట్టూ తిరుగుచూ హరహర మహాదేవ శంభో అని అరుచుచూ ఒక అడుగు పెట్టెను. మరి ఒక అడుగు పెట్టుటకు ఒక గడియసేపు పట్టుచుండెను. ఇట్లు నెమ్మదిగా ముందుకు నడుచుచు అగ్నిగుండములో నిజంగా పడినట్లు నటించుచుండెను. ఆ సమయమున ఋషిపత్ని ఆ మార్గమున వచ్చుచు
ఆ శతవృద్ధుని చూచి దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీరీ అగ్నిగుండం వద్ద ఏమి చూచున్నారు? మీ పేరేమి, ఊరేది అని అడిగాను. ఆమె మాటలు విని ఆ వృద్ధ బ్రాహ్మణుడు, తల్లి, నేను మహాపాపిని. నాతో సంభాషించుట వల్ల మీకు కూడా పాపం అంటగలదు. నన్ను అడ్డుకొనవద్దు. ఈ గుండములో పడి చావనిమ్ము అని అగ్నిలో పడబోయెను. అప్పుడు ఆ ఋషిపత్ని వృద్ధుణ్ణి ఆపి, నా వల్ల మీకు కావలసిన సహాయము ఏదైనా ఉన్నచో తెలుపుడు. నా సత్యానుసారము మీకు ఉపకారము చేయుదును. ఏమి చేయగోరుదురో చెప్పుడు అని అడిగాను. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు, తల్లి, నా పేరు కంకుపట్టు. నేనుండు చోటు సరస్వతీ పట్టణము. నేను సకల శాస్త్రములు అభ్యసించి వేల కొలది శిష్యులకు నేనేర్చిన విద్యలన్నిటినీ బోధించి తిని అనేక రాజసభలచే సన్మానింపబడి తిని ఈశ్వరానుగ్రహమున ఒక పుత్రుడిని బడిసి తిని వానికి సకల విద్యలు నేర్పించి సాటిలేని పండితునిగా చేసి తిని యుక్త వయస్కుడైనంతటా వారణాపుర వాస్తవ్యుడగు వేదశాస్త్రభట్టు కుమార్తెయగు గీతను వివాహం చేసి తిని. ఇవన్నీయు రాత్రి సమయమున జరిగినవి. కొంతకాలము అత్తవారింట బాగుగానే గడిచినది. ఒకసారి మా ఊరికి వచ్చి తిరిగి అత్తవారింటికి వెళ్ళినాడు. అదేమి మాయో కాని వాడు వెళ్ళిన తరువాత ఆ గ్రామంలోని వారు పగలు నిర్జీవులుగాను రాత్రులయందు సజీవులుగాను ఉండి చచ్చి బ్రతుకుచున్నారు, బ్రతికి చచ్చుచున్నారు. మా పుత్రుడు కూడా అచ్చటనే ఉండిపోయినాడు. ఎన్ని దినములైనను నా కుమారుడు తిరిగి ఇంటికి రానందున వారి యోగక్షేమములు అరయుటకై నేను వచ్చి చూడగా పట్టణ పరిస్థితి ఇట్లున్నది. ఇట్లున్న కారణమేమని అడుగగా నా వియ్యంకుడు, వారి బంధుమిత్రులు, ఇరుగు పొరుగులు, మీ కుమారుడు ఈ పట్టణంలో అడుగుపెట్టిన నాటి నుండి మాకు ఇట్టి కష్టము దాపురించినది అని నిందించసాగిరి. ఆ అపవాదు భరించలేక నా కుమారుడు కాలికాలయమునకేగి గొంతు కోసుకుని చచ్చెను. మగనిపై గల ప్రేమచే నా కోడలు అగ్నిగుండమున ఉరికి చచ్చినది. కూతురు మరణించుట చూచి దుఃఖం పట్టలేక తల్లిదండ్రులు మరణించిరి. ఇందరు పోయిన తరువాత నేనొక్కడను బ్రతికి ఉండి లాభమేమి అనుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుకు ప్రయత్నించుచున్నాను. నేడో రేపో చావునున్న నాకు ఇంకనూ బ్రతకవలను, ఆశయుండి లాభమేమి అని దుఃఖపడసాగాను. ఋషిపత్ని ఆ వృద్ధుని మాటలు విని జాలిపడి, బ్రాహ్మణోత్తమ, ఈ ఊరి రాజు నన్ను మోహించి పాతివ్రత్యమును పాడు చేయ తలపెట్టగా పట్టరాని కోపం పొంది నేను శాపమిచ్చి తిని ఆ శాపం కారణముననే ఈ పట్టణమున ఇట్టి దుస్థితి కలిగినది. ఇకపై ఈ ఊరు ఎప్పటివలే కాగలదు. ఇందలి ప్రజలందరూ సుఖముగా ఉండగలరు. నీ కుటుంబంలోని వారెల్లరూ క్షేమముగా ఉండగలరు. నీవి అగ్నిగుండమున పడవలసిన పని లేదు అని పలికి తన గృహమునకేగెను. వారణాపురము ఎప్పటివలే కలకలలాడసాగెను. ప్రజలందరూ ఆనందముగా ఉండిరి. పిమ్మట విక్రమాదిత్యుడు వారణాపురమునకు వచ్చి అది పూర్వపు స్థితిలో ఉండుట చూచి సంతోషించెను. తరువాత రాజదంపతులను దర్శించదలిచి అంతఃపురమునకు పోగా వారు తమ ఏకైక పుత్రిక ఏమైనదో తెలియక దుఃఖసాగరమున మునిగి ఉండిరి. వారి పరిస్థితి చూచి విక్రమాదిత్యుడు జాలిపడి ఆమె జాడను ఎట్లయినా తెలుసుకుని తీసుకుని వచ్చి వారి దుఃఖము మాన్పవలనని నిశ్చయించుకొనెను. విక్రమాదిత్యుడు వారికి ధైర్యము చెప్పి అచ్చటి నుండి కాళికాలయమునకు పోయి ప్రార్థింపగా మహంకాళి ప్రత్యక్షమై ఆమెనొక రాక్షసుడు ఎత్తుకొని పోయినాడని తెలిపి అతడు ఉండు చోటు ఎరిగించెను. వెంటనే విక్రమాదిత్యుడు బేతాళునిపై ఎక్కి సద్గుణవతినే ఎత్తుకుని పోయిన రాక్షసుడు నివసించుచున్న గుహకు పోయి లోపల ఉన్న సద్గుణవతిని చూచి, సుందరి, నీవి గుహలో ఒంటరిగా ఉండుటకు కారణమేమి అని అడిగాను. ఆమె విక్రమాదిత్యుని చూచి జరిగిన విషయమంతయు చెప్పి కన్నీరు మున్నీరుగా ఏడ్చెను. విక్రమాదిత్యుడు ఆమె దుఃఖమును పోగొట్టి, నీవు దుఃఖపడవద్దు, ధైర్యంగా ఉండుము. నీ తల్లిదండ్రులు క్షేమముగానే ఉన్నారు. వారి వద్దకు నిన్ను తీసుకుని పోయి అప్పగింతును. మీ పట్టణముకు కలిగిన శాపమును తీర్చిన పిమ్మట నిన్ను కాపాడుటకై ఇచ్చటకు వచ్చి తిని అని చెప్పుచుండగా సద్గుణవతి, అయ్యో, ఆహారమునకైపోయిన రాక్షసుడు తిరిగి వచ్చువేళ అయినది. అతడు వచ్చిన మిమ్ములను చంపును. కావున వాడు రాకముందే నన్ను మా ఊరికి తీసుకుని పొండు అని కోరెను. ఆ మాటలు విని విక్రమాదిత్యుడు, ఓ సద్గుణవతి,
దొంగతనముగా తీసుకొని పోవుట రాజధర్మము కాదు. ఆ రాక్షసుని చంపి నిన్ను తీసుకొని పోవుట న్యాయము అనగా, మహారాజా, ఆ రాక్షసుడు దేవతల నుండి చావులేని వరములు పొందినవాడు. వానిని మీరెట్లు చంపగలరు అని అడిగెను. ఆ మాటలు విని విక్రమాదిత్యుడు, సుందరి, నేను ఒక ఉపాయం చెప్పెదను, అట్లు చేయుము. నేడు వానితో సంతోషముగా మాట్లాడుము. మాటల సందర్భంలో వాని ఆయువు ఎచ్చటనున్నదియో అడిగి తెలుసుకునుము. తరువాత తగు మార్గము ఆలోచించి వానిని చంపి నిన్ను తీసుకుని పోయేదను అని పలికి అచ్చటి నుండి ఒక వనమునకు పోయి కందమూల ఫలాదులు తిని ఆ దినం గడిపెను. మరికొంతసేపటికి రాక్షసుడు సద్గుణవతి ఉన్న స్థలముకు వచ్చెను. అతడు ఫలపుష్పాదులు తెచ్చి సద్గుణవతిని చూడబోగా ఆమె నిద్రపోచున్నట్లు నటించుచుండెను. రాక్షసుడు ఆమె దగ్గరకు పోయి లేపబోయెను. వెంటనే ఆమె పైకి లేచి ఒక మూల నిలబడి విచారములో ఉన్నట్లుండెను. రాక్షసుడు ఆమె వైఖరి చూచి, సుందరి, నీవేదో విచారముతో ఉన్నట్లున్నావు. నేను లేని సమయమున నీకేదైనా ఆపద కలిగినదా? నీవు ఇంతకాలం నాతో సంతోషంగా మాట్లాడుచుండెడిదానువు. నీవిట్లుండుటకు కారణమేమి? నాపై నీకు దయ తప్పినదా? నీ వ్రతం ఇంకనూ పూర్తి కాలేదా అని అడిగెను. అంతటా ఆ సుందరి, రాక్షసేశ్వర, నా వ్రతం పూర్తి అయినది. ఇక సంతర్పణం చేయవలసి ఉన్నది. దానితో వ్రతం సంపూర్తి యగును. అది రేపటికి తీరగలదు. పిమ్మట నీవే నేను, నేనే నీవు, మన ఇద్దరికీ భేదం లేదు. కానీ నన్నొక సందేహం పట్టి పీడించుచున్నది. నీవు పగలెల్లా సంచారం చేయుచుందువు. అట్టి సమయమున రాక్షసుడవగు నీకేదైనా ఆపద కలుగవచ్చును. మీకేదైనా ఆపద కలిగినా అప్పుడు నాకు దిక్కెవరు? ఈ సందేహం నన్ను బాధించుచున్నది. మీకేదైనా ఆపద కలిగినా మిమ్ము కాపాడుకుని మార్గమో తెలుపుడు అని కోరెను. సద్గుణవతి మాటలు విని రాక్షసుడు వికివికా నవ్వి, పిచ్చిదానా, నాకు ఆపద కలుగునని భయపడుచున్నావా? నన్ను చంపగలవాడు 3 లోకములలో ఎవడనూ లేడు. నీకు నా జీవిత రహస్యమును చెప్పుచున్నాను, శ్రద్ధగా వినుము. మల్లికార్జునమను ఒక పర్వతము కలదు. ఆ పర్వతం క్రింద వినాయకుని గుడి ఒకటి ఉన్నది. అతనిని త్రోసుకుని ఆవులకు పోయిన ఎడల ఈశాన్య గుహను ఒక బిలద్వారం కలదు. ఆ బిలద్వారమున కూర్మావతి అని ఒక తాబేలు ఉన్నది. ఆ తాబేలు కడుపులో ఒక పురుగు ఉన్నది. ఆ పురుగు తలలో నా ప్రాణం ఉంది. ఆ తాబేలు కడుపులో ఒక పురుగు ఉన్నది. ఆ పురుగు తలలో నా ప్రాణం కలదు. ఆ పురుగు తలను కోసి నా ముందు వేసిన ఎడల మాత్రమే నా ప్రాణం పోవును. అంతవరకు నాకు ఎట్టి కీడు కలుగదు. నాచే ఇతరులు ఎవరైనా చంపబడుదురు గాని నేనెవరి చేతనూ చంపబడను. కావున నిర్భయముగా ఉండుము. ఈ రహస్యం ఎవరికినీ తెలియనీయకము అని చెప్పెను. సద్గుణవతి అతని మాటలు విని సంతోషించినట్లు నటించెను. తరువాత వాడు ఆమెకు ఫలపుష్పములు ఇచ్చి రేపు కలియుదునని చెప్పి పోయెను. తెల్లవారగానే రాక్షసుడు ఆహారం కొరకు బయటికి పోయెను. రాక్షసుడు బయటికి పోయిన విషయం గమనించి విక్రమాదిత్యుడు సద్గుణవతి వద్దకు వచ్చి రాక్షసుడు చెప్పిన సంగతులన్నీ తెలుసుకొనెను. వెంటనే మల్లికార్జున పర్వతం వద్దకు పోయి తన ఇష్టదేవతయగు మహంకాళిని స్మరించి పాతాళమునకు దిగెను. పచ్చటనున్న జనలో దిగి 4 ప్రక్కలా తిరిగి చూడగా వినాయకుని గుడి కనబడెను. గుడిలోనికేగి విఘ్నేశ్వరుని ప్రార్థించి తాను వచ్చిన పనిని తెలియజేసెను. విక్రమాదిత్యుడు దుష్ట నిగ్రహ శిష్ట పరిపాలనముకై వచ్చిన వ్యక్తి అని వినాయకుడు తెలుసుకొని త్రోవ ఇచ్చెను. ఆ త్రోవను నడిచిపోగా బిలద్వారం కనబడెను. బిలద్వారం గుండా లోనికి పోయి చూడగా కొండవలేనున్న ఒక తాబేలు కనబడినది. అది అచ్చట పడియుండుటను చూచి విక్రమార్కుడు తన ఖడ్గముతో బలంగా ఒక వ్రేటు వేసి దాని కడుపు చీల్చి పరిశీలింపగా అందొక పురుగు కనబడెను. విక్రమార్కుడు ఆ పురుగును పట్టి భద్రముగా ఒక భరిణి అందుంచి రాక్షసుడు నివసించుచున్న గుహ వద్దకు వచ్చెను. వాని ఎదుటకు పోయి ఆ పురుగు తలను కోసి వాని ముందు వేయగానే వాడు మొదలు నరికిన మ్రానువలే క్రిందపడి గిలగిలా కొట్టుకొని ప్రాణం విడిచెను. పిమ్మట విక్రమాదిత్యుడు సద్గుణవతి వద్దకు పోయి జరిగిన విషయములన్నీ చెప్పి రాక్షసుని చంపివేసి ఇక మనం ఈ పట్టణముకు నిరాటంకముగా పోవచ్చును, రమ్ము అని చెప్పి ఆ మాటలు విని సద్గుణవతి పట్టరాని సంతోషం పొంది విక్రమార్కుని ధైర్య సాహసములను అనేక విధముల కొనియాడును.
పిమ్మట ఫలహారమొసగి కొంత తడవు విశ్రమింపచేసెను. తరువాత బేతాళుని సహాయమున వారణాపురము చేరిరి. విక్రమాదిత్యుడు వెంటనే రాజదంపతులకు సద్గుణవతిని అప్పగించి జరిగిన సంగతులన్నీయూ చెప్పి సంతోషపరిచెను. రాజదంపతులు విక్రమార్కుని అనేక విధముల కొనియాడి మహారాజోచిత మర్యాదలు జరిపి సాగనంపిరి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.